నమస్కారాలు. మోహన్ రెడ్డి గారు ఏంటి నెల్లూరు ఏదైతే ఆయన వెళ్ళారో పరామర్శించడానికి వెళ్ళారు, మరి అది సక్సెస్ అయింది? అలా టూర్ అనాలా లేదంటే పరామర్శకే వెళ్ళారనాలా, ఏమనాలి మరి మీరే చెప్పాలి. సక్సెస్ అయిందని అనుకుంటున్నారా? అసలు వెళ్ళిన కారణం ఏంటి, దాని గురించి ఏమనుకుంటున్నారు? మీరు సక్సెస్ అయింది అనుకుంటున్నారా? ఇప్పుడు మేము సక్సెస్ కోసం తాపత్రయపడలేదు. జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ ప్రెసిడెంట్, మాజీ ముఖ్యమంత్రి, మా కార్యకర్తల మీద, మా నాయకుల మీద అక్రమ కేసులు, దౌర్జన్యాలు, వాళ్ళ ఇళ్ల మీద దాడులు, రకరకాలుగా చేస్తున్నటువంటి కార్యక్రమాలకు సంఘీభావం తెలపాలి, వాళ్ళకి సపోర్ట్ చేయాలి, వాళ్ళకి మానసిక ధైర్యాన్ని ఇవ్వాలి, వాళ్ళ కుటుంబానికి ఓదార్చాలనే ఉద్దేశంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు కార్యక్రమం పెట్టుకున్నారు. వీళ్ళకి ఎందుకు ఇంత భయమో, ఎందుకు ఇంత భయపడుతున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తారంటే లాస్ట్ కు రోడ్లు కూడా దూవుతున్నారండి. రోడ్లు దువ్వి ఆ రూట్ లో రానియకుండా ఉండేదానికోసం రోడ్లు దువ్వి పోలీసులు అడ్డపెట్టి దాదాపు 2000 మంది పోలీసులు జగన్మోహన్ రెడ్డి గారి మీటింగ్ రాకుండా ఉండాలనే ఉద్దేశంలో భాగంగా పెట్టినారంటే ఎంత వాళ్ళు భయపడిపోతున్నారో జగన్మోహన్ రెడ్డి గారు అంటే దాన్ని బట్టి అర్థమవుతుంది. ఇప్పుడు ఆయన ఒక ప్రతిపక్ష నాయకుడు, ఆయన రాష్ట్రంలో ఒక పార్టీ అధినేత, ఆయన ఒక మాజీ ముఖ్యమంత్రి. ఆ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తల మీద, నాయకుల మీద ఏదన్నా దాడులు కానీ ఇబ్బందులు కానీ జరిగినప్పుడు పోవాల్సిన అవసరం ఆయనకు ఉంటుంది. పోతే మీకు వచ్చే నష్టం ఏంది? ఆయన మీకోసం పోయి మిమ్మల్ని ధర్నాలు చేయడమో, మీ ఇంటి ముందర రస్తారోకలు చేయడమో, ఏదన్నా వెళ్తుంటే అక్కడ వచ్చి అలిగేషన్ జరుగుతుంది, అలిగేషన్ లో ఏదన్నా గలాటలు జరుగుతాయి, ఇబ్బందులు అవుతాయని మీరు అనుకోవచ్చు. కానీ అది కాదు కదా. ఆయన వెళ్తున్నా చెప్పారు కదా మోహన్ రెడ్డి గారు మీరే చెప్పారు, మాజీ ముఖ్యమంత్రి ఆయనకి తెలవనంటూ లేదు. అందులో ఒక జగన్మోహన్ రెడ్డి గారు అంటే జనాల్లో ఒక క్రౌడ్ కానీ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శకు వెళ్ళేటప్పుడు ఒక ర్యాలీ లాగా వెళ్ళటం ఎంతవరకు సమంజసం అంటారు చెప్పండి? అక్కడికి వేల మంది జనాలు వస్తే స్వయాన ఆయన కారు కింద పడి కూడా ఒక ఆయన ఇదవటం కూడా మనం చూసాం. కాబట్టి పోలీసులు భద్రత పెట్టారు అనుకోవచ్చు కదా. మాజీ ముఖ్యమంత్రికి తెలిసి ఉంటుంది కదా, కాదంటారా చెప్పండి? లక్ష్మీనాథ్ గారు, మనాడు సోదరుడు బండారు వంశీకృష్ణ మాట్లాడితే అర్థం ఉంది, మీరు మాట్లాడితే ఎట్లా? అది సబ్జెక్ట్ అది కాదు. జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ అదే 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 మీరు క్లిప్పింగ్ చూడండి. అంతమంది జనాలు వస్తున్నారు అని అన్నారు కాబట్టి చెప్తున్నాను నేను. ఇది కాదు, క్లిప్పింగ్ చూడండి. పోలీసులు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి రక్షణగా ఉన్నారా, అక్కడ వచ్చినటువంటి కార్యకర్తలను తరిమి కొడుతున్నారా అనేది ఒకసారి చూడండి. నేను చెప్పేది కాదు, మీకు ఆన్సర్ దొరుకుతుంది. ఇప్పుడు 2000 మంది పోలీసులు ఉండేది జగన్మోహన్ రెడ్డి గారికి రక్షణ కోసం కాదు. జగన్మోహన్ రెడ్డి గారి రక్షణ ఉండేటువంటి ఇంకేముంది, వాట్సాప్ చంద్రబాబు నాయుడు అనొచ్చు కాదు కదా. వాళ్ళు కేవలం జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నటువంటి కార్యక్రమాల్లో ఫెయిల్యూర్ చేయాలంటే ఏదో విధమైనటువంటి అలిగేషన్ సృష్టించాలనే ఉద్దేశంలో భాగంగానే అక్కడ వెళ్తున్నప్పుడు అక్కడ వేరే బండి కింద పడి చనిపోయినారని ఎస్పీ గారు స్వయంగా సతీష్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చినారు. మరుసటి రోజు అక్కడ ఏదో విజయవాడలో పెట్టినటువంటి ప్రోగ్రామ్ ఫెయిల్ అయితే, ఆ ఫెయిల్ అయినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో టార్గెట్ పెడితే సబ్జెక్ట్ పక్కకు పోతుందనే ఉద్దేశంలో భాగంగా తీసుకొచ్చి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి బండి కిందనే పడింది. ఇది జగన్మోహన్ రెడ్డి గారు చనిపోవడానికి కారణం అనేది ఆ విధంగా కేసు కడితే ఎవరన్నా ప్రతిపక్ష నాయకుడు ఒక కార్యక్రమానికి వెళ్తున్నప్పుడు ఆ వెళ్తున్నటువంటి ఇక్కడ దాని గురించి కాదు, అక్కడ చెప్పేది ఏంటంటే ఇప్పుడు గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా పర్మిషన్ తీసుకునేది పోలీస్ దగ్గర ఉంటుంది కదా. ఒక 100 మందికో 200 మందికో పర్మిషన్ ఇస్తారు. ఆ పరిధికి మించి వస్తే అక్కడ రక్షణ కల్పించడానికి పోలీసులు చేతులు ఎత్తేస్తే రేపొద్దున మళ్ళీ ప్రభుత్వాన్ని నిందిస్తారు కదా. అది కూడా భయం ఉండొచ్చు కదా, పోలీసులు నిందిస్తారు కదా. ఇక్కడ గుండె మీద చేసుకొని వంశీని చెప్పమని ఎవరొద్దు. చంద్రబాబు నాయుడు గారు పోయేటప్పుడు 100 మందితో బొమ్మని ఏ రోజన్నా ఇచ్చినామా? ఇదొక్కటి చెప్పమని. ఎందుకంటే ఊరికి మనం ఏదో వాదన చేసుకోవాలంటే గట్టిగా నేను నడచచ్చు అరిచి ఏం రాదు. ఇది జనాలు చూస్తుంటారు. చూసినప్పుడు ఎవరి క్యారెక్టర్, ఎవరు ఎట్లా మాట్లాడుతున్నారు, ఎవరి కరెక్ట్, ఎవరిది గమనిస్తుంటారు. కాబట్టి ఉండండి కొద్దిసేపు వంశీ మళ్ళీ మాట్లాడదు. కాబట్టి ఆ విధంగా మనం అభిప్రాయంతో ముందుకు వెళ్లాల్సిన బాధ్యత మన పైన ఉంది. కానీ ఆ విధంగా కాకుండా మనం అనవసరంగా ఇప్పుడు ఒక ప్రతిపక్ష నాయకుడు బయటికి వెళుతుంటే 100 మంది, 50 మంది, 100 మంది, 2 మంది, 6 వెహికల్, 4 వెహికల్ బొమ్మంటే ఎట్లా అవుతుంది? అది ఆయన వెళ్తే మార్గ మధ్యంలో ఎంతో మంది పరిగెత్తపోతారు, చూడాలని పోతారు, మాట్లాడాలని పోతారు, కలచాలని పోతారు. కాదు ఇన్ని తెలిసిన మీకు కాదు సార్, ఇన్ని తెలుసు. గతంలో మరి అదే పవన్ కళ్యాణ్ గారిని కనీసం చెయ్యి కూడా ఎత్తనివ్వకుండా కూర్చోమన్నారుగా మీరే. పోలీసులు రానివ్వలేదు కదా బయటికి. ఆయన సెల్ ఫోన్ లైట్ మీద వెళ్ళాడు ఆయన. అప్పుడు ఎందుకు తెలవలేదు మీకు, ఇప్పుడు ఎందుకు తెలుస్తుంది?
కరోనా టైంలో పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి క్రౌడ్ ఎక్కువైతే అది సమస్యలు అవుతాయి, ఆ సమస్య జరగకుండా ఉండాలనే ఉద్దేశంలో భాగంగా చేసినటువంటి ఆ సందర్భాన్ని దీనికి తేడా మనం గమనించాలి. దాన్ని తీసుకోకుండా మనం అనవసరంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చి అక్కడ వచ్చి రోడ్డు మీద పడుకున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు పోయి రోడ్డు మీద పడుకోలేదు కదా, ట్రాఫిక్ జామ్ చేయలేదు కదా, అక్కడ ఎవరికి ఇబ్బంది పెట్టలేదు కదా, ఆయన వెళ్తున్నాడు కదా, వెళ్ళేటప్పుడు దానికేం సమస్య? ఇక్కడ మందరం ఆడుకోపోతుంది, పైన బండి పైన టాప్ పైన కూర్చొని నానా రకాల బీభత్సం చేసినారు. ఆ నేను చెప్పేది వైజాగ్ లో సార్, చేయలేదు కదా, వైజాగ్ లో అభివాదం కూడా చేయలేదు. అది నేను అనేది. ఎక్కడ 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 ఇబ్బంది పెట్టిన సందర్భాలు లేవు. ఇప్పుడు 4,000 కిలోమీటర్లు ఎంతో తిరిగినా అంటున్నారు లోకేష్ గారు. 4,000 కిలోమీటర్లు తిరగాలంటే ప్రభుత్వం సహకారం లేకపోతే, పోలీసులు సపోర్ట్ చేయకపోతే తిరుగుతాడా? ఆయన ఒక రాజకీయ నాయకుని కొడుకు, ఆయన కాబోయే పార్టీ అధ్యక్షుడు కావచ్చు, ఇంతకుముందు మినిస్టర్ గా ఉన్నాడు, ఇప్పుడు మినిస్టర్ గా ఉన్నాడు. అలాంటి వ్యక్తి వెళ్ళేటప్పుడు కూడా ఎవరు సపోర్ట్ చేయకపోతే ఎట్టపోయి వచ్చింటాడు. మరి ఎందుకు మనం దాన్ని పరిగణలోకి తీసుకోవాలా? తీసుకోకూడదు. అవన్నీ పక్కన పెట్టేసి కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో టార్గెట్ పెట్టి మాట్లాడాలనే ఉద్దేశంలో భాగంగా మాట్లాడుకుంటూ పోవాలనుకుంటే మోహన్ రెడ్డి గారు తప్పు మాట్లాడుతున్నారు. వంశీ గారు ఇస్తాను, ఆయన మాట్లాడినాడు. వంశీ గారు ఇస్తా మీకు. లేదండి, ఆయన పర్మిషన్ ఇవ్వలేదు మాకు. పోలీసులు సహకరించలేదు, అప్పుడు ప్రభుత్వం సహకరించలా. మేము కోర్టుకి వెళ్ళి పర్మిషన్ తెచ్చుకున్నాం. యువగళం పాదయాత్రకి మేము కోర్టుకి వెళ్ళి పర్మిషన్ తెచ్చుకున్నాం. వంశీ గారు మీకు ఇస్తాను, మాట్లాడేది మాట్లాడితే నేను మాట్లాడలే. కౌంటర్ వేసుకుంటాం అయితే ఏందని చెప్పు, కౌంటర్ వేస్తే అయిపోయి ఆయన కౌంటర్ నేను కౌంటర్ వేస్తే సబ్జెక్ట్ ఎవరికి తెలియదు. సబ్జెక్ట్ తెలియాలంటే మాట్లాడాలా. ఇప్పుడు ఒక రోజు నువ్వు కోర్టుకి ఏదన్నా తెచ్చుకుంటావు, మైక్ కోసం దేనికన్నా పోయి తెచ్చుకుంటావు. ప్రతి ఒక్కరు అది ఒకవేళ కానప్పుడు తీసుకొచ్చుకుంటారు, అట్లా తెచ్చుకుంటావు. పైన 4,000 కిలోమీటర్లకు రోజు కోర్టు ఇచ్చింది కదా, కోర్టు తెచ్చుకోరు కదా. ఇప్పుడు మీరు ఏమంటారు సార్? అయితే ఇప్పుడు జరిగిందని ఏమంటారు చెప్పండి, మనం ఇంకొకరి దగ్గరికి వెళ్దాం. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళేటప్పుడు ఒక్క చోట బండి కింద పడి చనిపోతే దాన్ని ఇంత పెద్ద ఇష్యూ చేసినారు. మరి అదే చంద్రబాబు నాయుడు గారు ఒంగోలులో జరిగినప్పుడు, ఒంగోలు జిల్లాలో జరిగినప్పుడు దాదాపు 8 మంది చనిపోయినారు, గుంటూరులో 7-8 మంది చనిపోయినారు, 4-5 మంది చనిపోయినారు. ఏదో 2,000 చీరలు ఇచ్చండి 6,000 మంది పిలిపించుకొని జనాలు తొక్కిసలాట పెట్టి చంపినారు. మరి దాని మీద ఇప్పుడు మేమే గవర్నమెంట్ లో ఉన్నాం కదా, కేసు కట్టలేదు కదా, ఆయన లోపల పెట్టలేదు కదా. ఎక్కడ ఇలా మాట్లాడేప్పుడు పొందం లేకుండా మాట్లాడేసి ఆ కేసుకు సంబంధం ఈ కేసుకు సంబంధం వాళ్ళు దొంగలు వీళ్ళు దొంగలు దాని లోపల పెట్టామంటే ఇప్పుడు ఎంతమంది దొంగలు ఉన్నారు? వీళ్ళు మద్యం గురించి పదే మాట్లాడాడు సోదరుడు. ఆ మద్యము ఆ రోజున గవర్నమెంట్ తయారు చేసింది, గవర్నమెంట్ అమ్మింది, గవర్నమెంట్ చేసింది దాన్ని పట్టుకొని మీరు అంతగా మాట్లాడుతున్నారు. ఈ రోజు ఒక్కొక్క నియోజకవర్గంలో వీళ్ళ ప్రజాప్రతినిధులు వీళ్ళే బ్రాండ్ తయారు చేసి వీళ్ళే మాట్లాడదాం దాని గురించి తెలియని విషయం